మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయమే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంట్లోనే ఉండడంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న జోగి రమేష్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సుమారు 15 మంది కూడా తెల్లవారుజామున 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి చేరుకుని 3 అంతస్తుల బిల్డింగ్ పై కూడా 3 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇల్లు మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుని మొత్తం అయితే వెతిలాడ మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఏసీబీ దాడులు మాత్రం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై మాత్రమే ఈ సోదాలు జరుగుతున్నట్లు మాత్రం అయితే మనకు సమాచారం అందుతుంది. విజయవాడతో పాటు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములు అయితే మాత్రం జోగి రమేష్ తన బంధువులకి కొనుగోలు చేసి తక్కువ రేట్లలోనే కొనుగోలు చేసి ఆక్రమించినట్లు కూడా సమాచారంతోనే వీళ్ళు దాడులు నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే A1 గా ఉన్నటువంటి జోగి రమేష్ తో పాటు వాళ్ళ బంధువులను కూడా A2 చేర్చారు. దీంతో వ్యవహరించిన అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమందిపై కూడా కేసులు నమోదు చేసి వారిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అగ్రిగోల్డ్ భూ వివాదం అయితే మాత్రం కొంచెం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొంచెం విచారణగా జరుగుతుంది. దీంతో పాటు కూడా అప్పట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించిన ఏసీపీ అధికారుల స్వాధీనంలో ఉన్నటువంటి భూములపై కూడా వీళ్ళు జోగి రమేష్ బంధువులు ఎవరైతే జోగి రమేష్ బంధువులు అయితే ఎవరు ఉన్నారో కొనుగోలు చేసినట్లు ఉన్న ఆరోపణలతోనే అప్పుడు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ వారు కూడా వీళ్ళపై కేసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో కూడా అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై కూడా విచారణ అప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఉండటంతో పాటు కేసును అయితే మాత్రం ముందుకు సాగనివ్వలేదని చెప్పేసి అయితే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో దీంట్లో కూడా అవినీతికి ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళపై కూడా ఏ దాడులు ఖచ్చితంగా ఉంటే చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మాత్రం కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఏసీబీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా చూసుకోవచ్చు ఈ పోలీసు అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల సహాయంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కూడా జోగి రమేష్ అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అలాంటి ఉధృత వాతావరణం జరగకుండా, గొడవలు జరగకుండా ఉండేటందుకు కూడా స్థానిక పోలీసుల సహాయంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇంటి మొత్తాన్ని కూడా పోలీసు బలగాలతో ఆమోదించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా రాకుండా అయితే మాత్రం ఈ పోలీసు అయితే ముందస్తుగా కఠినంగా వ్యవస్థను చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే అటు వైసీపీ హైకమాండ్ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇది కావాలని కూటమి ప్రభుత్వం మాజీ మంత్రులపై కావాలని వైసీపీ నేతలపై దాడులు చేస్తారని చెప్పేసి మాత్రం వైసీపీ హైకమాండ్ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. సందీప్, యశ్వంత్, అంటే ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు లభించాయా? రైట్ సందీప్, దీనిపై కూడా గతంలోనే ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన ఆ సంస్థ సంబంధిత అధికారులే వీళ్ళపై కూడా కేసు నమోదు చేయబడింది. దీనిపై కూడా ఆ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములన్నీ కూడా సిఐడి అధికారం ఆర్జీలో ఉన్నట్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భూములు ఎట్లా కొనుగోలు చేశారు, ఎలా అమ్మకాలు చేశారనే దానిపై కూడా కొంత సమాచారం మేరగా ఈ రోజు దాడులు జరుగుతున్నారని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మొత్తం మీద అయితే మాత్రం ఇవి కొనుగోలు చేయకూడదు, అమ్మకాలు జరగకూడదు అనేది అయితే ఒకటి ఉంది. ఎందుకు కొనుగోలు చేశారు, ఎలాంటి కొనుగోలు చేశారు, ఎవరు ఉన్నారు దీనిపై అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి జోగి రమేష్ ఇంట్లో కీలకమైన పత్రాలు ఉన్నాయని సమాచారంతోనే వీళ్ళు కూడా ఈ దాడులకి ఏసీబీ దాడులు నిర్వహిస్తానైతే కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కూడా జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి బంధువులను కూడా అందరినీ ఒక్కొక్కరిని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు మీకు కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా మీరు ఇట్లా భూములు కొనుగోలు చేశారనే విషయంపై కూడా ఈ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంత సమయంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ పరిణామాలు అయితే ఈ దాడులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మనకి సమాచారం అందజేశారు. దీనిపై కూడా పూర్తిగా ఆధారాలు అయితే మాకు దొరుకుతాయి, దాని తర్వాత మీకైనా వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా అటువంటి ఏసీపీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనిపై చూడాలి, మరికొంత సమయం అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఆ అధికారులకు ఏవైతే కొంచెం ఆధారాలు ఉన్నా తరుపుతూనే ఇక్కడికి వచ్చి దాడులు నిర్వహిస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సందీప్, అంటే ఎన్ని బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి, ఎన్ని బృందాలుగా విడిపోయారు, ఇప్పట్లాగా ఈ సోదాలు ఎప్పట్లాగా కొనసాగే అవకాశం ఉంది, ఎప్పుడు ముగించే అవకాశం ఉంది?
రైట్ అండి. ఇప్పుడు ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు 15 మంది ఏసీపీ అధికారులు అయితే జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి చేరుకొని ఒక 3 బృందాలుగా, అంటే ఒక్కొక్క బృందానికి 5గా విడిపోయి ఆ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే జోగి రమేష్ నివాసం ఉందో అది కూడా 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉండటంతో కూడా 3 బృందాలు అంటే 3 5 15 మంది కూడా విడిపోయి ఒక్కొక్క ఫ్లోర్ కి 5 మంది ఉండి కూడా ఒక్కొక్క ఫ్లోర్ లో ఉన్నటువంటి రూములు కానివచ్చు, డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఏరియా కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకైతే వీళ్ళ అధికారులు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం వరకు కూడా వాళ్ళు పూర్తిగా విచారణ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ ఉన్నటువంటి నివాసంలో వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకొని అక్కడ ఈ భూముల వ్యవహారంపై కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా వివరణ తీసుకున్న పరిస్థితి ఉంది. ఇంట్లో కూడా ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో కూడా మనం చూసిన అంబాపురం కానివచ్చు, విజయవాడకు సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లు ఈ నివాసంలోనే ఉన్నట్లుగా అయితే మాత్రం ఏసీబీ అధికారులకి సమాచారం మేరకు ఇక్కడ దాడులు నిర్వహిస్తారన్నది అయితే మనకి కొంచెం సమాచారం అందుతుంది. చూడాలి మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తామని చెప్పేసి అయితే మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కూడా కొంత సమయం అయితే మాత్రం ఏసీబీ అధికారులు కూడా ఎవరు కూడా బయటికి చెప్పడానికి అయితే నిరాకరిస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అధికారులు అయితే చెప్పని పరిస్థితి ఉంది. మరి కొంతసేపు అయితే మాత్రం ఏదో కొంచెం సమాచారం అయితే రానుంది. దాని ద్వారానే మనం ముందుకెళ్ళిన పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళిన 15 మంది బృందం నుంచి కూడా ఎలాంటి సమాచారం బయటికి రావటం లేదు. కానీ లోపలైతే మాత్రం పెద్ద ఎత్తున ఏదో జరుగుతూ డాక్యుమెంట్లు ఉన్నట్లయితే మాత్రం అయితే మనకి ఆరోపణలు అయితే కొంచెం బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.